హలో హాయ్ అండి. సో ఈ మహల్ చూసారా? ఇది మేము యాగంటి దగ్గర నుంచి వస్తుంటే మధ్యలో కనిపించిందండి. చాలామంది వచ్చి ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి అని చెప్పారు. అరుంధతిలో కూడా ఫ్రంట్ ఇక్కడ తీసుకున్నారు అని చెప్పారు. సో ఒకసారి చూద్దామని చెప్పి మేము ఆగి ఇక్కడికి వచ్చాము. సో ఇదైతే స్ట్రైట్గా మనం లోపలికి వెళ్తే ఇటు పక్క చూస్తే ఇలా ఉంది, ఇంకొక వే ఇటు పక్క విండోస్తో ఉందన్నమాట. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంది. సో మాకు ఇలా బయటకు వచ్చి చూసామంటే స్టెప్స్ ఎక్కామంటే ఇంకొక 4 రూమ్స్ ఉన్నాయి పైన. సో వ్యూ అయితే చాలా బాగుంది పైనుంచి, చుట్టుపక్కల కొండలు, చాలా ఎంటీ ప్లేస్. సో చాలా బాగా నచ్చింది. ఇలా లోపలికి వెళ్ళామంటే ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి ఆ పేర్లన్నీ రాసున్నారు కానీ బట్ చాలా వండర్ఫుల్గా కట్టారు. అప్పట్లోనే కట్టారు అంటే చాలా బాగా కట్టారు. అందులో అప్పట్లో వాళ్ళకి ఎలా ఎంత ఇంటెన్షన్తో కట్టారు, ఎంత ఇంట్రెస్ట్గా కట్టారో చూడొచ్చు మనం. చాలా పెద్ద రూమ్ ఇది, మెయిన్ హాల్ అనుకుంటా. బట్ పైన చూసారంటే అంత పాడుపడిపోయింది. బట్ ఎనీహౌ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా పాత బిల్డింగ్స్ చూడడం, మెమోరీస్ అవన్నీ ఇలా అందరితో షేర్ చేసుకోవడం. ఇక్కడ చూసారా బయట ఇంకొక పాడుపడిపోయిన బిల్డింగ్ ఉంది. మేబీ అది ఏమైనా వాష్రూమో లేకపోతే ఇంకెందుకోసమో కట్టారేమో తెలియదు. అది పూర్తిగా పడిపోయింది. ఇటు పక్క చూసారంటే ఇక్కడ పాడుపడిపోయిన చెక్కలు అవన్నీ వేశారు. సో ఈ రూమ్లో నుంచి ఇలా బయటకు వచ్చామంటే ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. సో అలాగే ఇక్కడ నుంచి వచ్చామంటే ఇంకొక రూమ్, బట్ చాలా డర్టీగా ఉంది. ఎనీహౌ ఎవరు మెయింటైన్ చేస్తున్నట్లేదు. బట్ ఇది నవాబుల్దంట. స్టిల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇక్కడికి విజిట్ చేస్తారని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఇది చూసామంటే బయటకు వచ్చిన తర్వాత వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ రోజుల్లో కూడా చాలా బాగా కట్టారు కదా, అండ్ స్టిల్ బిల్డింగ్ చాలా బాగుంది. సో మీతో ఈ వీడియో చూపించాలని చెప్పి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.